మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం, ఫిబ్రవరి 28, 2025. ఈనాటి ధ్యానాంశం ప్రతికూలతను భరించుట. ప్రతికూలతను భరించుట. నేటి వాక్య భాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాల వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నేను చిన్నతనంలోనే నా గుండె పగిలేంత విషాదంగా నా తండ్రిని కోల్పోయాను. మరియు మా కుటుంబపు పేదరికాన్ని బట్టి నేను నా తల్లి నుండి వేరు చేయబడ్డాను. 17 సంవత్సరాల వయసులో నేను నా తల్లిని కూడా కోల్పోయినప్పుడు నా జీవితం మరింత దుర్భరంగా మారింది. నేను నా చదువును పట్టుదలతో కొనసాగిస్తూ అనేక బెదిరింపులను, భౌతిక హింసలను కూడా భరించాను. ఇప్పుడు శాంతిని వెతుకుతూ మా స్వదేశానికి పారిపోవాలన్న కష్టతరమైన నిర్ణయం తీసుకున్నాను. నా ప్రయాణమంతట్లో పట్టుదలతో కొనసాగడానికి ఆయన నాకు బలమిస్తుండగా, దేవుని యందు నాకున్న విశ్వాసం చెదిరిపోలేదు. నన్ను నిలబెట్టడానికి తట్టుకునే శక్తిని మరియు అనుకూలమైన మనస్తత్వాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తూ దేవుని హస్తం పనిచేయడం చూస్తున్నాను. మన పట్ల దేవుని యొక్క అచంచలమైన ప్రేమను మరియు శ్రద్ధను గూర్చి మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం మనకు గుర్తు చేస్తున్నది. మనము దేవుని దృష్టిలో విలువ గలవారమని ఆ వాక్యం మనకు భరోసానిస్తున్నది. అది సవాలుకరమైన సమయాల్లో కూడా దేవుని యొక్క సహాయ ఏర్పాట్ల యందు విశ్వాసముంచుటకు నన్ను ప్రోత్సహించినది. దేవుడు నన్ను బలపరుస్తూ ఎల్లవేళలా నా ప్రక్కన ఉన్నాడని యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం గుర్తు చేస్తున్నది. దేవుడు నిరంతరం నాకు తోడుగా ఉండగా నేను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలను. శాంతిని కనుగొనే నా ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ దేవుడు నమ్మదగిన వాడని నేను ఊరట చెందుతున్నాను. నా జీవితంలో ఉన్న అనుకూలమైన విషయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. అవి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఓర్చుకునే స్వభావం, విశ్వాసాన్ని గుర్తు చేస్తాయి. నేను వెతుకుతున్న శాంతిని, జీవితపు సాఫల్యతను కనుగొనగలనని దేవుని బలంపై ఆధారపడుతూ ధైర్యంగా, నిశ్చయతతో ఉన్నాను. నీటి ధ్యానం. దేవుని సహాయంతో నేను అచంచలమైన విశ్వాసం కలిగి జీవితపు సవాళ్లను ఎదుర్కొనగలను. ప్రార్థన. దేవా, మీ కృపను మరియు నడిపింపును కోరుతున్నాము. మా అడుగులను సరిగా నడిపించి మా హృదయాలను మీ ప్రేమతో నింపుము. ఆమేన్. ప్రార్థనాంశం: దేవుని యొక్క నమ్మకత్వం నందు విశ్వాసముంచునట్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు క్లోవిస్ ఎన్కే మిజిమో, న్యూజెర్సీ, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.